హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇప్పుడైతే మేము హైదరాబాద్లో ఇప్పుడే దిగాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. మా ఊర్లో రాత్రి 9ంటికి ఎక్కాం ట్రైన్. హైదరాబాద్ వచ్చేలోపు ఇప్పుడు పొద్దున్నే 8:30 అయింది. ఇప్పుడైతే దిగి ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్ళాము మైసమ్మ గుడికి. ట్యాంక్ బండ్ బుద్ధుడు విగ్రహం చూడండి, వాటర్ ఫుల్గా ఉన్నాయి ట్యాంక్ బండ్లో. దీంట్లో పడవలు కూడా ఉన్నాయి, వెళ్ళి మనం పడవలైనా ఎక్కొచ్చు. మేమైతే వెళ్ళలేదు. ఇదిగోండి బుద్ధుడు విగ్రహం బాగా కనపడుతుంది. అక్కడ నుంచి కాలేజ్ పని అంతా చూసుకొని జూ పార్క్ అయితే వెళ్ళాము. జూ పార్క్లో బయట టికెట్స్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళటానికి మనకు టైం ఎక్కువ లేదు, నడవటానికి లేట్ అవుద్ది అనేసి నడిచి అయినా విజిట్ చేయొచ్చు మొత్తము. మేమైతే ఈ బండిలో వెళ్ళాము. ట్రైన్ లాగా ఉంది ఇది. ఈ ట్రైన్లో అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళటానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 100 రూపీస్ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళేసి అంతా తిరిగి చూసేటప్పటికి మా పిల్లలకి ఆకలి వేసేసింది. అంతలో రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ. ఏం కావాలో అవి తీసుకొని అయితే కూర్చొని తిన్నాము. అక్కడ కూర్చొని తినడానికి కూడా చాలా బాగుంది. కొంతమంది ఇళ్ళ కాడ నుంచి తెచ్చుకొని తింటున్నారు. తినేసి మళ్ళీ మొత్తం విజిట్ చేయాలని మొత్తం తిరుగుతున్నారు అందరూ. ఇదిగోండి అన్ని జంతువులు ఇక్కడ ఉన్నాయి, యానిమల్స్ అన్నీ. ఇది నీటి ఏనుగు అంట. నీటి ఏనుగు 2 ఉన్నాయి. నీటి ఏనుగులు పెద్ద పెద్దవి. గడ్డి చూడండి ఎలా తింటున్నాయో. ఇంకా అదంతా ఇంకా అక్కడ ఆగి ఇంకా కదలటం లేదు. ఇంకా దూరం నుంచి అయితే తీశాను. ఇంకా మళ్ళీ దగ్గరికి వెళ్ళి అయితే చూసాము. చూడండి ఎలా ఉందో. దీనిపైన అయితే పాచి పట్టినట్టుంది. అసలు నీళ్ళల్లో ఉండి నీళ్ళల్లో ఎక్కువ తిరిగిద్ది అది, నీటి ఏనుగు కాబట్టి. ఇంకా అక్కడ నుంచి పక్కన వచ్చేసి పెద్ద కొంగ. ఇంకా అవి చూసుకొని వచ్చాక మళ్ళీ స్నేక్స్కి సపరేట్ మళ్ళీ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు లోపలికి వెళ్ళటానికి. స్నేక్స్ చూడటానికి అన్ని రకాల స్నేక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి కనీసం 10-15 స్నేక్స్ ఉన్నాయి రకాలు. ఇదైతే జరిపోతంట. జరిపోతులు 2 ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్లో ఉంది, అది ఒకటి కట్లు, ఒకటి వైట్ ఉంది. ఇక్కడ చూసాము. ఇంకా ఇంకో దగ్గరికి వెళ్ళాము. పక్కనే ఉన్నాయి అన్నీ వరుసగా. ఇది ఒక పాము అంట. ఏం పాము ఇది? దీని పేరు నల్ల తలగాల స్నేక్ అంట. ఇదైతే ఒక కలర్లో ఉంది. ఇంకా అది చూసాక మళ్ళీ బయటికి అయితే వచ్చాము. బయట చూడండి, బయట అయితే ఫుల్గా ముసళ్ళు ఉన్నాయి. ఒక దగ్గర అయితే చిన్న ఒక పక్క, పెద్ద ఒక పక్క. ఇవి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఈ ముసళ్ళు. ఒకటైతే అలాగే చనిపోయినట్టు కనపడుతున్నాయి దూరం నుంచి చూస్తే. అలాగే కదలటం లేదు. కొన్ని అయితే నీళ్ళలో తిరుగుతున్నాయి, కొన్ని అయితే పెద్ద మాంసం అయితే వేస్తున్నారు. మాంసం చూడండి ఎలా వేస్తున్నాడో. పెద్ద ముక్కలు ఇసిరేస్తుంటే అవి తీసుకొని తిని ఒళ్ళు బరువుగా అక్కడక్కడే తిరుగుతున్నాయి. అదే బయట అయితే వాళ్ళకి ఏం దొరకదు కాబట్టి హుషారుగా ఉంటాయి. ఇది చూడండి, చిన్న నడవలేక అయితే నడుస్తుంది ఈ ముసలి. ఇంకా కనీసం 20 ముసళ్ళు ఉన్నాయి ఇక్కడ. జనాలు అయితే ఫుల్గా చూస్తున్నారు. ఈ ముసళ్ళ దగ్గరే ఆగిపోయారు పిల్లలందరూ చూడటానికి. ఇదైతే అసలు పని చనిపోయిందా బతికుందా నాకు అర్థం కాలేదు. ఈ ముసలి అయితే చాలా చిత్రంగా ఉంది. మనం ఎప్పుడు టీవీలలో చూడటమే కానీ రియల్గా అయితే ఎప్పుడు చూసాము. అందుకనేసి మేమైతే ఒక రాయి ఇసిరేసాము. అయినా కానీ అది కదలలేదు, మెదలలేదు. అసలు దానికి స్పర్శే లేదు. చాలా బాగుంది జూ పార్క్. మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. ఇంతకుముందు జూ పార్క్ వెళ్ళాము, యానిమల్స్ పార్క్ వెళ్ళాము, కానీ మైసూర్లో వెళ్ళాను. అక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా హైదరాబాద్లో బాగానే ఉంది. బయట అయితే 80 రూపీస్ ఛార్జ్ చేశారు. లోపలికి వచ్చాక ఈ బండి 100 రూపీస్. మనం నడిచైనా వెళ్ళొచ్చు. ఎందుకు అనేసి మేమైతే దీంట్లో వెళ్ళాం. టైం మనకు సేవ్ అవుద్దని కొద్ది దూరం వెళ్ళి అక్కడ ఆపేస్తే మనం వెళ్ళి అంత మొత్తం విజిట్ చేసి వచ్చేలాగా మళ్ళీ ట్రిప్ వేయడానికి ఈ బండి ఆగి ఉంటుంది. మళ్ళీ వచ్చి అందరు లైన్లో అయితే నిలబడాలి. ఇంకా మళ్ళీ మనం అందరం చూసి వచ్చాక 4 పాయింట్లు ఉంటాయి మొత్తము. లైన్ పాయింట్, ఈ బర్డ్స్, స్నేక్స్, జిరాఫీ అన్నీ ఉన్నాయి. ఇవి అయితే బర్డ్స్, అన్ని రకాల బర్డ్స్, ఒక్కొక్కటి ఒక్కో రకము. రామచిలుకలు, దాంట్లో మలబారు కొమ్మ అంట, అదేందో బర్డ్. అన్నీ చూసాము. తిరిగి చూసి మళ్ళీ బయట అయితే బ్యాగ్స్ ఎదుగోండి ఇక్కడ పెట్టాలి. బ్యాగ్స్ అయితే మనం అక్కడ టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని మనం జాగ్రత్తగా మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ బ్యాగ్ అయితే తీసుకోవాలి. ఆ టోకెన్ ఇచ్చేసి వాళ్ళకు. మళ్ళీ లోపల ఇదంతా మళ్ళీ స్నేక్స్ దగ్గర. స్నేక్స్ చూడండి, కొండ చిలువ. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొండ చిలువ పోయినాక ఇంకా ఒక్కొక్క స్నేక్ పేరు ఈ బోర్డు మీద రాసి అక్కడ పెట్టారు, ఇంగ్లీష్లో ప్లస్ తెలుగులో. మనం ఇది
వచ్చిన వాళ్ళు అది చదువుకొని ఆ స్నేక్ అదా అని చూడవచ్చు. ఇదిగోండి చెట్టు మీద అయితే అసలు పాము ఉన్నట్టే లేదు చూడండి. పసిరిక పాములు ఉన్నాయి, ఇంకా పైతాన్ ఉంది, వేదురు పింజరి పాము అంట. ఇది పేరు రాసి పెట్టారు అక్కడ. అవి చూసి చూడండి ఎలా వెళ్తుందో. దీని పేరు ఏందో చూడలేదు నేను. ఈ పాము ఒకటి, ఇంకా మనకు కావాల్సినన్ని పాములు ఉన్నాయండి అక్కడ. వెళ్ళి చూడాలి, కానీ మనం మామూలుగా అయితే ఎందుకు వెళ్ళి చూస్తాం అలాగా. ఇందులో ఉండబట్టి చూసాము. ఇదిగోండి ఈ పాము ఏందో దాని లోపల చుట్టుకొని ఉంది. నాగుపాము ఇది. నాగుపాము, నల్ల త్రాసు, అన్ని పాములు ఉన్నాయి. నాకు పాములు అంటే చాలా ఇష్టం, అదే చూడటం అంటే. అందుకనేసి నేనైతే వెళ్ళాను. కొంతమంది వెళ్తున్నారు లోపలికి, ఇంకా మళ్ళీ సపరేట్ ఛార్జ్ ఎందుకని నేనైతే మళ్ళీ అని చూడలేను. నాగుపాము అంట ఇది. బోర్డ్స్ మీద అన్నీ ఉన్నాయి రాసి, ఏ పాము ఏ పేరు అనేసి. ఇదిగోండి ఒక్కొక్కటైతే సన్న తీగలా ఉంది, నీటి పాములు. ఇదిగోండి ఫుల్ చుట్టుకొని ఉన్నాయి చూడండి. చెట్టుకు పైన కింద వాటర్లో మొత్తం నీటి పాములు అంటే అంతే కదా, వాటర్లో ఉంటాయి. ఫుల్గా ఉన్నాయి. ఇంకా అన్నీ చూసుకొని మనమైతే మళ్ళీ బండి ఎక్కేసి బయటికి వచ్చేసాము. ఇంకా మళ్ళీ స్టేషన్కి అయితే స్టార్ట్ అవ్వాలనేసి బయటికి వెళ్తున్నాము. వెళ్ళే రూటు వెళ్తూ కూడా మొత్తం చూస్తూనే ఉన్నాం. అదిగోండి జిరాఫీ చూపించా కదా, జిరాఫీ కూడా ఉంది. అది బొమ్మ అయింది తెలియలే, అసలు జిరాఫీ ఏంది తెలియట్లేదు, అలాగుంది, కదలటమే లేదు అసలు. చాలా బాగుంది. మేము లైన్ పాయింట్ కూడా చూసాము. లైన్ అయితే కనిపించలేదు మాకు, లోపలికి వెళ్ళిపోయిందంట. టైం అయిపోయింది, బంద్ చేశారు. మేము వచ్చేలోగా 6ంటికి క్లోజ్ చేసేస్తారంట. ఇంకా అందరూ అయితే 6ంటి లోపు బయటికి వచ్చేయాలి. మొత్తాన్ని అందరినీ పిలుచుకొచ్చేస్తున్నాం. ఇదిగోండి ఈ బండిలోనే మేము వచ్చింది. ఇది ట్రైన్ లాగా ఉంది చూడండి. ఓకేనా, బాయ్ అండి. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చింది.